హెచ్సీఏలో మరో భారీ స్కామ్ బయటపడింది. సమ్మర్ క్యాంప్ల పేరుతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అండ్ కో 4 కోట్లు కాజేసినట్లు సిఐడి గుర్తించింది. గతేడాది మార్చి నుంచి మే 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించింది హెచ్సీఏ. ప్రతి క్యాంప్లో 100 మంది చొప్పున 2500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు క్రియేట్ చేసినట్లు గుర్తించింది సిఐడి. ఒక్కో క్యాంప్పై 15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి 4 కోట్ల రూపాయలు నొక్కేసినట్లు నిర్ధారించింది. క్యాంప్ కి హాజరైన స్టూడెంట్స్ కి క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపినట్లు తేల్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి అసలు అంటే ఇంతటి స్కామ్ బయటపడుతూ ఉంది, ఇంకా ఏమేం చేసుంటారు అనే ఒక సందేహం కూడా నెలకొంది. ఎలా ఉంది సిచ్యువేషన్ అసలు? సౌజన్య, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అక్రమాలపైన సిఐడి దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా మరొక స్కామ్ ను కూడా సిఐడి గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు కూడా సేకరించింది సిఐడి. గత ఏడాది ఏప్రిల్ నుంచి మే వరకు, అంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 20 వరకు సమ్మర్ క్యాంపుల పేరుతో హెచ్సీఏ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుల్లో దాదాపు స్టూడెంట్స్ కు ఒక్కొక్క క్యాంప్ లో 100 మందికి చొప్పున ట్రైనింగ్ ఇచ్చినట్లు కూడా తప్పుడు లెక్కలు చేశారు హెచ్సీఏ. ఒక్కొక్క క్యాంప్ లో దాదాపు 100 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ట్రైనింగ్ కి కొంతమంది ఎక్స్పర్టైజ్ అయినటువంటి కోచ్లను కూడా నియమించాం అని చెప్పి వాళ్ళకి ఫీజులు, అదేవిధంగా ఎవరైతే క్యాంపులో ఉన్నారో స్టూడెంట్స్ 100 మందికి వాళ్ళకు క్రికెట్ కిట్లను కూడా అందించామని చెప్పి ఇవ్వకుండానే తప్పుడు లెక్కలు పెట్టారు. కొన్ని జిల్లా కేంద్రాల్లో ఎలాంటి సమ్మర్ క్యాంపులు నిర్వహించకుండానే ఆ జిల్లా కేంద్రాల్లో క్యాంపులను ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 50 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు, కానీ కనీసం 5 క్యాంపులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేయలేదు. మిగతా జిల్లా కేంద్రాల్లో కొన్ని చోట్ల కేవలం క్యాంపును మాత్రమే ఏర్పాటు చేసి 10-15 మంది స్టూడెంట్స్ మాత్రమే వచ్చారు. కొందరికి బ్యాట్స్, కొందరికి బాల్స్ మాత్రం ఇచ్చారు, కానీ లెక్కల్లో మాత్రం ఏకంగా కిట్ మొత్తం ఇచ్చామని చెప్పి పెట్టినట్లుగా పెట్టారు. లోకల్ గా ఉన్నటువంటి క్రికెట్ కోచ్ ద్వారానే ట్రైనింగ్ ఇప్పించారు. తనకు కేవలం కొన్ని వేల రూపాయలు మాత్రం ఇచ్చారు, కానీ లెక్కల్లో మాత్రం హెచ్సీఏ ఎక్స్పర్టైజ్డ్ కోచ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి తనకు కూడా ఫీజు రూపంలో పెద్ద మొత్తంలో చెల్లించినట్లుగా పెట్టారు. మొత్తం ఈ సమ్మర్ క్యాంపుల పేరుతో కేవలం ఒక నెల నిర్వహించినటువంటి సమ్మర్ క్యాంపుల పేరుతోనే దాదాపు 4 కోట్ల రూపాయలు కాయించినట్లుగా సిఐడి ఆధారాలు సేకరించింది. ఇందులో హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు కీలకంగా ఉన్నాడు. తనే ఈ క్యాంపులన్నిటికీ కూడా నిధులు విడుదల చేశారు. సో జగన్మోహన్ రావుతో పాటు సిఇఓ సునీల్ కాంతే తన ప్రమేయం కూడా ఉన్నట్లుగా సిఐడి ఆధారాలు సేకరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి క్యాంపులు ఎక్కడెక్కడ నిర్వహించారు అని చెప్పి వీళ్ళు లెక్కల్లో పేర్కొన్నారో ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా సిఐడి దర్యాప్తు జరుపుతోంది. ఎక్కడైతే సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశామని చెప్పి వాళ్ళు స్టేడియంలో నిర్వహించారా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ క్లబ్ ను లీజ్ తీసుకొని అక్కడ క్యాంపును ఏర్పాటు చేశారనే వివరాలు సేకరించి అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తుంది. నిజంగానే గతేడాది ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 20వ తేదీన వరకు ఇక్కడ క్యాంపులు ఏమైనా జరిపారా, ఒకవేళ జరిపి ఉంటే ఎంత మొత్తంలో వీళ్ళు నిధులు ఇక్కడ ఖర్చు చేశారనే దానిపైన సిఐడి ఇప్పటికే లెక్కలు తీసింది. సౌజన్యం, అంటే రవి, అసలు ఎలా అరేంజ్ చేశారు? ఖచ్చితంగా దే మైట్ హ్యావ్ సబ్మిట్ ప్రూఫ్స్ కదా, ఒక ఫోటోగ్రాఫ్స్ కానీ వాళ్ళు నిజంగా ఇట్లా కిట్స్ ఇచ్చినట్లు లేదంటే క్యాంప్స్ నిర్వహించినట్లు ఫోటోస్ అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఎలా చేశారు అసలు ఈ స్కామ్ అంతా కూడా? అంటే జిల్లా కేంద్రాల్లో సమ్మర్ క్యాంపులను అయితే ఏర్పాటు చేశారు. అంటే హైదరాబాద్ మినహా జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్క జిల్లా కేంద్రంలో కేవలం ఒక 5 నుంచి 10 మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా 100 మంది స్టూడెంట్స్ ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు సృష్టించారు. ఈ 100 మంది స్టూడెంట్స్ లో కేవలం ఒకరిద్దరికి క్రికెట్ కిట్లు ఇచ్చి మరికొంతమంది స్టూడెంట్స్ కు బ్యాట్స్, బాల్స్ మాత్రం ఇచ్చి ప్రతి విద్యార్థికి కూడా మేము కిట్లు ఇచ్చామని చెప్పి అందులో లెక్కల్లో పేర్కొన్నారు. ఒక్కొక్క కిట్ పైన కూడా దాదాపు 10,000 రూపాయల ఖర్చు అవుతుంది. లేకపోతే కొంతమంది అండర్ 14, అండర్ 16 ఉన్నటువంటి వాళ్ళ కిట్ ఖర్చు 5 నుంచి 8,000 రూపాయలు అవుతుంది. ఇలాంటి కిట్స్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. కానీ ఫోటోగ్రాఫ్స్ వీళ్ళు ఏవైతే సబ్మిట్ చేశారో, అక్కడ ఉన్నటువంటి వీడియోస్ కానీ ఏవైతే మీడియాకు అప్పుడు రిలీజ్ చేశారో, కేవలం 2-3 స్టూడెంట్స్ కు మాత్రమే కిట్స్ ఇచ్చినట్లుగా వాటిని రిలీజ్ చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో హెచ్సీఏ నుంచి అఫీషియల్ గా మీడియాకు రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ సమ్మర్ క్యాంప్ లో ఉన్నటువంటి 80 నుంచి 100 మంది స్టూడెంట్స్ కు మేము కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం, కోచ్లకు కూడా మంచి ఎక్స్పర్టైజ్ కోచ్లను పెట్టాం, వాళ్ళకు కూడా ఫీజులు చెల్లించామని చెప్పి తప్పుడు లెక్కలు పేర్కొన్నారు. అంటే కోచ్ కి ఇచ్చినటువంటి ఫీజు ఒకటైతే అక్కడ అందులో లెక్కల్లో పేర్కొన్నది ఒకటి. కేవలం ఈ సమ్మర్ క్యాంప్ పేరుతోనే 4 కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతానికి సిఐడి ఆధారాలు సేకరించింది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.